సో ఇప్పుడు మనం నార్మల్‌గా మనం ఎలా నేర్చుకున్నాం? సో పైన యూఆర్ఎల్ చేంజ్ చేస్తే మనకు కాంపోనెంట్ అనేది చేంజ్ అవ్వడం. లేదంటే ఇలా క్లిక్ చేస్తే కాంపోనెంట్ అనేది చేంజ్ అవ్వడం. సో ఇలా మనం రౌటింగ్ అనేది నేర్చుకున్నాం. బట్ అలా కాకుండా ప్రోగ్రామాటికల్లీ ఎలా నావిగేట్ అవ్వటం. సో ఓకేనా. సో ప్రోగ్రామాటికల్లీ ఎలా నావిగేట్ అవ్వడం అంటే మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏందంటే ప్రోగ్రామాటికల్లీ నావిగేట్ అవ్వడం ఏందంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక ఫార్మ్ పెట్టాననుకోండి. ఆ ఫార్మ్ ఫిల్ చేసి నేను సబ్మిట్ ఆర్ లైక్ అంటే మొత్తం సబ్మిట్ చేశాననుకోండి. అప్పుడు నాకేమవ్వాలి? సక్సెస్ పేజ్‌కెళ్ళిపోవాలి. సో యువర్ ఫార్మ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ సంథింగ్. ఓకే. అట్లా ఒక ఫార్మ్ అనేది వెళ్ళిపోవాలి. సో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి ప్రోగ్రామాటిక్ ద్వారా అవ్వాలి అంటే మనం ఎలా చేయాలని చూపిస్తాను మీకు. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే సక్సెస్ ఫార్మ్ పెడతాను. ఓకేనా. success success.js అని పెట్టేస్తాను. సో ఇందులో ఏం చేస్తానంటే ఆర్ఎఫ్‌సి నార్మల్‌గా ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ ఇది H1 ట్యాగ్‌లో పెడతాను నేను. సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని పెడతాను. ఓకేనా. సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ ఇలా పెట్టేస్తాను. సో ఈ కాంపోనెంట్ వచ్చేసి మనం రౌట్ యాడ్ చేయాలి. సో రౌట్ అనేది ఎక్కడ యాడ్ చేస్తాం? ఇక్కడ మనం ఇందులో యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను రౌట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. సో రౌట్ అండ్ పాత్ వచ్చేసి ఏంటంటే పాత్ వచ్చేసి success సక్సెస్ అండ్ ఎలిమెంట్ వచ్చేసి మనకి ఏ కాంపోనెంట్ అనేది రెండర్ చేయాలంటే సో ఇక్కడ సక్సెస్ అని ఉంది కదా. సో సక్సెస్ అనే కాంపోనెంట్ని ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇది పాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఆటో ఇంపోర్ట్ చేస్తారో. ఇప్పుడు చూడండి మనకు ఏ బటన్ అనేది ఉండదు సక్సెస్ పేజ్కి వెళ్ళడం కోసం. ఓకేనా. మీరు కావాలంటే ఇలా నావిగేట్ అవ్వచ్చు. success ఇలా నావిగేట్ అయిపోతే మీరు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే పేజ్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. బట్ అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తానంటే హోమ్ పేజ్లో ఒక బటన్ పెడతాను. సో ఈ నావ్ బార్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి. సో హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలంటే మీరు ఇక్కడ సైడ్ బార్ నుంచి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే మీరు విండోస్ అయితే కంట్రోల్ క్లిక్ చేసి పట్టుకోండి. అదే మ్యాక్ అయితే కమాండ్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇలా హోమ్ పేజ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా హోమ్ పేజ్కి అనేది వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏం చేస్తానంటే సబ్మిట్ ఫామ్ అనేది ఒక బటన్ అనేది క్రియేట్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూడండి సబ్మిట్ ఫామ్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఎప్పుడైతే ఈ బటన్ మీద ప్రెస్ చేస్తానో నాకు ఆ పేజ్కి అనేది వెళ్ళిపోవాలి. సో అలా వెళ్ళిపోవాలంటే మనం నావిగేట్ చేయాలి. సో నావిగేట్ చేయాలంటే మనకు రియాక్ట్ రౌటర్ డామ్లో ఒక హూక్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో నార్మల్గా మనం హూక్స్ అనేది ఎక్కడ చూసుకున్నాం? రియాక్ట్లో చూసుకున్నాం కదా. బట్ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది యూజ్ చేస్తే రియాక్ట్ రౌటర్ డామ్ కూడా మనకు కొన్ని హూక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ హూక్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇంపోర్ట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకు ఆ హూక్ పేరు ఏంటంటే యూస్ నావిగేషన్. ఓకేనా. సో యూస్ నావిగేట్ అనే ఒక హూక్ని నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఈ హూక్ని మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ ఏదైనా హూక్ ఉంటే ఆ హూక్ని కాల్ చేయాలి. దాన్ని మనం ఎక్కడో దగ్గర సేవ్ చేయాలి. సో ఇక్కడ నేను నావిగేట్ అనే దాంట్లో సేవ్ చేసుకుంటున్నా. సో ఈ యూజ్ నావిగేట్ ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది మనకు. ఆ ఫంక్షన్ అనేది నావిగేట్ అనే దాంట్లో మనం సేవ్ చేసుకున్నాం. బట్ మనకు కావాల్సింది ఏంటిది? ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు సక్సెస్ పేజ్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనం బటన్కి ఆన్ క్లిక్ ఈవెంట్ ఇవ్వాలి. ఎందుకోసం అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? క్లిక్ ఈవెంట్. సో ఇక్కడ మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాను. నావిగేట్ టు సక్సెస్ పేజ్. మీ ఇష్టం ఉన్న పేరు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను మీనింగ్ఫుల్గా ఉంటుందని ఇలా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఆ ఫంక్షన్ ఇక్కడ డిక్లేర్ చేస్తాను. కాన్స్ట్ నావిగేట్ టు సక్సెస్ పేజ్ అని పెట్టేసి ఇక్కడ మీరు యారో ఫంక్షన్ అని యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ ఫంక్షన్ అని యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తారో నావిగేట్ టు ఇక్కడ నేను ఆ పాత్ అనేది ఇచ్చేస్తాను. success. సో ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేసి ఇక్కడ చూడండి నేను రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ అయిన తర్వాత సబ్మిట్ ఫామ్ అని క్లిక్ చేయగానే చూడండి సక్సెస్ పేజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. సో మీరు ఈ హూక్ అనేది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ కాంపోనెంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటిది? హూక్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఆ హూక్ని కాల్ చేస్తే మనకు ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఆ ఫంక్షన్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా మనకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే దానికి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ నేను బ్యాక్ రావాలనుకుంటున్నాను. బ్యాక్ టు హోమ్ రావాలనుకుంటున్నాను. సో సేమ్ మళ్ళీ ఇలానే పెట్టుకోవచ్చు. బ్యాక్ టు హోమ్ రావాలంటే మనం ఇక్కడ బటన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఆ లింక్ పైన క్లిక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం అది. బట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బటన్ పెడతాను. సో బటన్ వచ్చేసి బ్యాక్ టు హోమ్ అని పెడతాను. బ్యాక్ టు హోమ్. ఓకేనా. సో ప్రాసెస్ ఏంటిది? సేమ్ మళ్ళీ ఇంపోర్ట్ యూజ్ నావిగేట్. సో అది ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్ట్. ఇంపోర్ట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్. ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా రాస్తే ఏమైతే సజెషన్స్ అనేది చూపిస్తుంది. యూజ్ నావిగేట్. అండ్ ఆ యూజ్ నావిగేట్ని మళ్ళీ మనం ఇక్కడ కాన్స్ట్ నావిగేట్ యూజ్ నావిగేట్ అనే హూక్ని కాల్ చేయాలి. అప్పుడు ఇది ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆన్ క్లిక్ చేస్తున్నా.
ఆన్ క్లిక్ చేసేటప్పుడు మనం ఒక ఫంక్షన్ సపరేట్గా క్రియేట్ చేసి అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఇన్లైన్ ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. సో నావిగేట్ టు హోమ్ అని పెడుతున్నాం, హోమ్ కాదు స్లాష్, మనకు నావిగేట్ టు స్లాష్ అని పెడితే ఆటోమేటిక్గా హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది కదా అలా. సో ఇప్పుడు చూడండి బ్యాక్ టు హోమ్ అని క్లిక్ చేయగానే మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసింది. ఓకే, అర్థమవుతుందా? ఇలా మనం ప్రోగ్రామేటికల్లీ మనం నావిగేట్ అవ్వచ్చు అన్నట్టు. సో మీరు నార్మల్గా ఇట్లా లింక్స్ క్రియేట్ చేసి ఇట్లా నావిగేట్ అవ్వచ్చు, లేదంటే ఇలా మనం సబ్మిట్ ఫామ్ అనేది ఇట్లా ఒక బటన్ పెట్టుకొని దాని ద్వారా కూడా నావిగేట్ అవ్వచ్చు అన్నట్టు. అర్థమవుతుందా? ఎందుకంటే సపోజ్ ఒక ఫామ్ ఉందనుకోండి, మీరు ఒక మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనుకోండి, రిజిస్ట్రేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో అప్పుడు ఆ డేటా అనేది ఏపీఐ కాల్ చేస్తుంది, పోస్ట్ ఏపీఐ కాల్ చేస్తుంది. పోస్ట్ ఏపీఐ కాల్ చేసి వన్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయితే మనం సక్సెస్ పేజ్కి ఇలా నావిగేట్ చేయాలన్నట్టు. అర్థమవుతుందా? సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి నార్మల్గా చెప్పాను, రియల్ టైంలో అలా ఉంటుంది అన్నట్టు. మీరు అలా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు అన్నట్టు. అర్థమవుతుందా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ, అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.